హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి మనమైతే మనకి ఫ్రీ ఫైర్‌లో ఉన్న ర్యాంపేజ్ యునైటెడ్ గురించి అయితే మాట్లాడబోతున్నాం గైస్. సో చాలామందికి బీఆర్, సీఎస్ ఆడి చిరాకైతే వచ్చేసి ఉంటుంది. ఆళ్ళ కోసమే మన కోసం ర్యాంపేజ్ అయితే వచ్చేసిందనమాట. సో ర్యాంపేజ్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో దాంట్లో మనకి ఎలా ఈజీగా ఆడాలో చెప్తాను గైస్ ఈ వీడియోలో వచ్చేసి. సో మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది గైస్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే తొందరగా సబ్స్క్రైబ్ అయ్యి ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేసేయండి. సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే తొందరగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ కొట్టేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనమైతే మన ర్యాంపేజ్ యునైటెడ్లో ఏమేం గన్స్ వాడాలి చెప్తాను గైస్. ఏమీ లేదు, జస్ట్ ఒక ఏడబ్ల్యూఎం MP40 ఉంటే చాలు, మనమైతే ఆడేయచ్చు. సో అందరికన్నా ముందు మనమైతే ఆ బుక్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే బుక్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఏడబ్ల్యూఎం MP40 రెండు పట్టుకొని అయితే వెళ్తున్నాను. సో గైస్, మస్ట్ అండ్ షుడ్ అయితే మనమైతే బుక్ మనం ముందే కలెక్ట్ చేసుకోవాలి, అది కూడా మన ఆపోనెంట్స్ ముందు. సో మనమైతే ఇలా బుక్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంటుంది క్లాక్ టవర్లో అయితే ఈ ఏరియా గైస్. ఈ ఏరియాకి వచ్చేసిన తర్వాత ఈ హౌస్లోకి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ ఇక్కడ ఒక ఎనిమీ అయితే ఉన్నాడు. సో మనమైతే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి లోపలికి. మీరు చూడొచ్చు లోపల ఎనిమీ కూడా సేమ్ అలాగే ఏడబ్ల్యూఎంతో అయితే ఆడుతున్నాడు అనమాట. ఊకాంగ్ కానీ మీకు నచ్చిన క్యారెక్టర్ అయితే పెట్టుకోవచ్చు గైస్. క్యారెక్టర్ స్కిల్స్లో డోకలేదు, మీకు ఏదైతే ఇష్టమో అది పెట్టుకోండి. బట్ కానీ ఏదైనా సరే ఎనిమికి డ్యామేజ్ పడేలా చూసుకోండి. నాకు అలవాటు కాబట్టి నేను ఊకాంగ్ పెట్టుకున్నాను. సో చూసారు కదా, నేను నేను కిల్ చేశాను. ఇప్పుడు కింద మీకు అది పెరుగుద్ది కదా, దాంట్లో మీరు మ్యాక్స్ పెట్టుకోవాల్సింది మూమెంట్ స్పీడ్ అండ్ స్నైపర్ డ్యామేజ్ అండ్ MP40 SMG వెపన్ ప్లస్ ఇలా వస్తూ ఉంటాయి గైస్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేనైతే మూమెంట్ స్పీడ్ అయితే పెంచుకున్నాను అనమాట. ఎందుకంటే నేను వెంటనే మళ్ళీ చచ్చిపోతే అక్కడి నుంచి రావడానికి. సో ఎనిమి కూడా నా దగ్గరికి బయలుదేరాడు, వాడికైతే అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు గైస్. మీరు గమనిస్తే చూసారు కదా, అదే ప్రాబ్లం. మన దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రం మనం అలాగే ముందు దూకేసి వాడిని చంపేసి మళ్ళీ మన ప్లేస్లోకి అయితే మనం వెళ్ళిపోవాలన్నమాట. సో ఇలాగైతే బుక్ మన దగ్గర అప్పుడే 300 స్కోర్ అయితే వెళ్ళిపోయింది గైస్. సో మీరు చూడొచ్చు, కరెక్ట్గా పైన 300 వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ఏడబ్ల్యూఎంతో మళ్ళీ కొడదాం. సో చూసారు కదా, ఇక్కడ నుంచి అందరూ ప్రతి ఎనిమి కనబడతారు ఇక్కడ నుంచి, చూసారు కదా. కానీ డ్యామేజ్ అయితే పడట్లేదు ప్రజెంట్, నాకు కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకో. పడుద్ది చూడండి. అయితే మనమైతే ముందే ఉండాలి, కానీ అందరికన్నా ముందు ఉండాలి. సో ఎనిమీస్ మీరు కరెక్ట్గా గమనిస్తే 24 ఉంది గైస్ వాళ్ళది, మంది 353. సో మొత్తం 353 స్కోర్ అంతా మందే. చూసారు కదా, 243 పడుతుంది డ్యామేజ్ పర్ బుల్లెట్కి. సో ఇలా గైస్ వచ్చిన వాళ్ళందరినీ ఇలా బుల్లెట్స్తో చంపడం ఏడబ్ల్యూఎంతో. చూసారు కదా, కింద మళ్ళీ 3 అయితే వచ్చేసినాయి అనమాట, గ్లోవల్ డ్యామేజ్ ఇలాగా మళ్ళీ. సో దాంట్లో మనకి ఏదైతే ఇంపార్టెంటో అది చూసుకోవడమే. స్నైపర్ డ్యామేజ్ వచ్చేసి మ్యాక్స్ లాస్ట్లో వస్తుంది గైస్. స్నైపర్ డ్యామేజ్ పెంచుకుంటే ఇంకా ఈజీగా అయితే మీకు పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరైతే జాగ్రత్తగా ఆడాలి. మరి ఇది మాత్రం మీ దగ్గర ఎవరైనా ఎనిమీస్ రావచ్చు. అండ్ సేమ్ ఇలాగే ఇంకో ఏరియా కూడా ఉంటుంది గైస్, అక్కడైతే వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను అనమాట. సో చూసారు కదా, మీరు ఎనిమీస్ అందరూ నాకే టార్గెట్ పెట్టారు. సో మనం చాలా జాగ్రత్తగా ఆడాలి. అండ్ మీరు కొత్తగా ఒక క్యారెక్టర్ వచ్చింది కదా గైస్, ఆ క్యారెక్టర్ పేరు నాకు తెలియదు, బట్ అది పెట్టుకోండి. అది పెట్టడం వల్ల గ్లోవల్కి అయితే డ్యామేజ్ అయితే పడుతుంది అనమాట. సో మళ్ళీ నేనైతే ప్లస్ చేసుకున్నాను. అండ్ ఎనిమీస్ చూడండి ఈజీ కనిపిస్తున్నారు నాకు. ఇక్కడ నుంచి అయితే మీరు కూడా సేమ్ ఇలాగే ఆడండి గైస్. సేమ్ చూసారు కదా గైస్, సో ఎలా కొడుతున్నాను. అండ్ అది కూడా గ్లోవల్కి అయితే డ్యామేజ్ అయితే ఇస్తుంది అనమాట. ఇంకా చూసుకోవచ్చు, ఎనిమీస్ కూడా ఎక్కడ రావట్లేదు, అందరూ చాలామంది ఆఫ్లైన్కి వెళ్ళిపోయారు గైస్ ఆపోనెంట్స్లో. అండ్ బుక్ కూడా వాళ్ళు అసలు తీసుకోలేదు. చూడండి అక్కడ ఎనిమీ ఒకడు, ఇప్పుడు కొట్టాను, వాడు గ్లోవల్ కూడా డ్యామేజ్ అయింది చూసారా మీరు. అండ్ చచ్చిపోయాడు గైస్. ఇప్పుడు మనకైతే స్నైపర్ డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ అయితే అయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి పర్ బుల్లెట్కి మనకి చాలా ఎక్కువైతే పడుతుంది. అండ్ 700 కూడా మనం దాటేసాం గైస్. ఇక్కడే చూస్తే మీకు కొట్టేసాడు. బట్ ఇప్పుడు మనకి యూజ్ అయ్యేదే మూమెంట్ స్పీడ్. చూడండి, ఇప్పుడు నేను చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తాను అనమాట. ఇప్పుడు 2 బుక్స్ అటు సైడ్ అయితే ఉన్నాయి. సో మనమైతే మనకి 700 స్కోర్ దాటుంది కాబట్టి మనకైతే ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు అటు సైడ్ ఎనిమీ ఉన్నాడు, మనం ఇక్కడ గ్లోవల్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను బుక్ తీసుకున్నాను గైస్. సో ఇలాగా మనమైతే బుక్ అయితే ఆపోనెంట్ ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇంకేముంది గైస్, తక్కువ స్కోర్ కాబట్టి మనం నచ్చినట్టు ట్రస్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఎనిమీ కొట్టలేదు గైస్, బతికిపోయాం. అండ్ పైనుంచి ఎవడో డ్యామేజ్ అయితే ఇస్తున్నాడు అనమాట. సో ఏం చేస్తున్నాడు చూద్దాం. పైన ఉన్నారు గైస్ అందరూ, అదిగోండి ఒక ఎనిమీ పైన ఉన్నాడు. అండ్ ఎస్ గైస్, పడిపోయింది. డబుల్ టేక్ డౌన్. అండ్ ఎనిమీ ఇచ్చేసాడు. కింద పడిపోయాం గైస్, షిట్. మళ్ళీ మనం స్థావరంకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో అక్కడే గైస్ సేఫ్ ఏరియా. ఇప్పుడు లాంగ్ రేంజ్ నుంచి తెలిసిపోయింది గైస్ ఆపోనెంట్ వాళ్ళకైతే మనం ఇక్కడికి వస్తున్నామని.
సో ఆపోనెంట్‌లో ఒకడు ఆఫ్‌లైన్, మన దాంట్లో ఒకడు ఆఫ్‌లైన్. అండ్ చూడండి గైస్, చాలామంది అయితే వెళ్ళిపోయారు. ఆపోనెంట్స్‌లో నలుగురిలో ఇద్దరు వెళ్ళిపోయినట్టున్నారు. ఇద్దరే ఆడుతున్నారు. సో గైస్, మనమైతే ఫైనల్లీ 42 అండ్ మనమైతే 1000 దగ్గరికైతే వచ్చేసామనమాట. మీరైతే పైన చూడొచ్చు. అండ్ ఇంకా నేనైతే బయటకైతే వెళ్ళిపోతున్నాను. ఆపోనెంట్లు అయితే తీసుకున్నాడు గైస్ బుక్ అయితే, బట్ ఆడేం చేయలేడనమాట. సో మీరైతే చూడొచ్చు. ఈజీ గైస్, ఈజీ అనమాట. సో ఆపోనెంట్ ది బూయా. సో మీరు ఇలాగైతే ఆడితే 1000 స్కోర్ అంతా మీద అయ్యి టాప్ 1 కూడా మీరైతే అవుతారు గైస్. సో ఒకసారి ఇప్పుడు మీరు చూడొచ్చు, టాప్ 1 అయితే నేనే అయి ఉంటాను. సో ఎస్ గైస్, నేను అనుకున్నట్టే డ్యామేజ్ వచ్చేసి నాదే హైయెస్ట్ అనమాట. సో 2867 డ్యామేజ్ ప్లస్ 902 స్కోర్ ప్లస్ 11 కిల్స్ ఒకసారి అయితే చచ్చానమాట. సో మీరు కూడా ఇలాగైతే ఆడండి గైస్. అండ్ ఇంకో మ్యాప్ అయితే వస్తుంది కదా, అదైతే చూపిస్తాను. ఫస్ట్ నాకు గిఫ్ట్స్ ఏమి వచ్చినాయో చూద్దాం. నాకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లక్కీ రాయల్ది చిన్న అయితే ఇచ్చాడు అండ్ ఈఎక్స్పీ ఇచ్చాడు గైస్. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే వేరే మ్యాప్ అయితే చూపిస్తాను అనమాట. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఈ ప్లేస్లో అయితే చూద్దాం. సో నేనైతే MP14 AWM అయితే మళ్ళీ తీసేసుకున్నాను అనమాట. సో ఇదైతే ఏమైతే నేను చూపించాను గైస్, జస్ట్ ఎక్కడ ఉండాలో చెప్తాను. సో మీరైతే అక్కడైతే ఉండండి. ఇప్పుడు నేను బుక్ తీసుకుందామని వెళ్తున్నాను, బట్ నాకన్నా ముందే వాడు సునామీ వేసుకొని వెళ్ళిపోయి తీసేసుకున్నాడు. సో ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు గైస్. సో మనందుకే మనం ముందుండైతే ఉండాలి గైస్. మనమైతే బుక్ తీసుకొని ఇక్కడ ఉంచేసారు గైస్ ఈ మెట్లు. సో ఇక్కడికైతే వచ్చేయాలన్నమాట. సో ఇప్పుడు నా దగ్గర బుక్ ఉంది, బట్ నన్ను AWMతో కూడా అయితే వేసేసాడనమాట. సో మనం ముందుంటే మనకు అసలు బాధ ఉండదు. ఆ ఏరియాలో వచ్చేసి మనం అయితే ఆడచ్చు అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ మ్యాచ్ అయితే నాకు కుదరలేదు. సో ఇది గైస్ మొత్తానికి వీడియో అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి గైస్. అండ్ ఒక్కసారి అయితే మీరైతే నా ఛానల్ అయితే చెక్ చేయండి గైస్. సో వీడియోస్ మీకు అయితే నచ్చైతే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరైతే ట్రై చేయండి గైస్ నేను చెప్పినట్టు. అండ్ నేను చెప్పినట్టు కరెక్ట్గా జరగాలని రూల్ అయితే లేదు గైస్, మీ ఆడే యాక్యురసీ బట్టి అయితే ఉంటుందన్నమాట. సో ట్రై చేయండి. ఇక్కడి వరకు మీకు వీడియో చూసారంటే పక్కా మీకు వీడియో నచ్చైతే ఉంటుంది. సో లైక్ అయితే చేయండి గైస్, మర్చిపోకండి. ఇంకా చాలా కంటెంట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో అంటిల్ దెన్ బాయ్.